వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మనం మ్యాథ్స్కి రిలేటెడ్ స్పీడ్ గురించి, డిస్టెన్స్ గురించి, టైం గురించి తెలుసుకుందాము విత్ ద ఫార్ములాస్ అండ్ ద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే, అండ్ లెట్ us see. ఫస్ట్ వన్ ఏంటి మనకి ఇక్కడ ఉంది, వాట్ ఈజ్ ఎ డిస్టెన్స్. డిస్టెన్స్ అంటే ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, డిస్టెన్స్ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ అనేది కొంత దూరం ట్రావెల్ అయింది, ఆ ట్రావెల్ అయిన పాత్ ఏదైతే ఉంటుందో దాన్నే డిస్టెన్స్ అంటారనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇఫ్ యూ వాక్ ఫ్రమ్ యువర్ హోమ్ టు స్కూల్ ద లెంత్ ఆఫ్ ద పాత్ యూ ట్రావెల్డ్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్ అనమాట. ఓకే, అంటే ఏంటంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళడానికి కొంత దూరం ట్రావెల్ చేశారు. ఆ దూరం ఏదైతే ఉంటుందో దాన్నే డిస్టెన్స్ అంటారనమాట. ఓకే, డిస్టెన్స్ ఈజ్ అ మెజర్డ్ ఇన్ మీటర్స్ అండ్ కిలోమీటర్స్. డిస్టెన్స్ ఎందులో మెజర్ చేస్తారు? మీటర్స్లో, కిలోమీటర్స్లో మెజర్ చేస్తారనమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ని టైంతో మల్టిప్లై చేస్తే మనకి డిస్టెన్స్ ఫార్ములా వస్తుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం చూసుకోవచ్చు. ఏంటి అంటే, ఏ ట్రైన్ మూవ్స్ అట్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ ఫర్ 3 అవర్స్ అనమాట. ఫైండ్ ద డిస్టెన్స్ అంటున్నారు. ఓకే, ఒక ట్రైన్ అనేది 3 అవర్స్గా 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అండ్ దాని యొక్క డిస్టెన్స్ ఎంత కనుక్కోమంటున్నారు. ఓకే, సో డిస్టెన్స్ ఫార్ములా తీసుకోవాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం కదా. సో స్పీడ్ ఇంటూ టైం 60 ఇంటూ 3 ఈక్వల్స్ టు 180 కిలోమీటర్స్. అప్పుడు ఆ ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత? 180 కిలోమీటర్స్. ఓకే, ఇప్పుడు టైం గురించి చూద్దాము. వాట్ ఈజ్ అ టైం? టైమ్ ఈజ్ ద డ్యూరేషన్ టేకెన్ టు కంప్లీట్ ఎ జర్నీ ఆర్ అన్ యాక్టివిటీ. టైం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు కొంత జర్నీ ట్రావెల్ చేయాలన్నా లేదా ఏదైనా యాక్టివిటీ కంప్లీట్ చేయాలన్నా కొంత గ్యాప్ కానీ కొంత సమయం కానీ పడుతుంది కదా, దాన్నే మనం టైం అని అంటాము. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇఫ్ యూ టేక్ 30 మినిట్స్ టు రీచ్ యువర్ స్కూల్ అనమాట, దెన్ 30 మినిట్స్ ఈజ్ ద టైం టేకెన్. ఓకే, మీ స్కూల్కి వెళ్ళడానికి మీకు 30 మినిట్స్ టైం పట్టింది. అక్కడ ఎంత టైం అయినట్టు? 30 మినిట్సే కదా. సో అదే టైం అనమాట. సో టైంని ఎందులో మెజర్ చేస్తారు? సెకండ్స్లో, మినిట్స్లో అండ్ అవర్స్లో. ఓకే, అండ్ ఫార్ములా వచ్చేసి టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఇంటూ స్పీడ్ అనమాట. మనకి టైం అంటే డిస్టెన్స్ని స్పీడ్తో డివైడ్ చేస్తే మనకి టైం అనేది తెలుస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లం చేసుకోవచ్చు. అదేంటంటే, ఎ బస్ ట్రావెల్స్ 120 కిలోమీటర్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్ పర్ అవర్. క్యాలిక్యులేట్ హౌ మచ్ టైం టేకెన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి మనం? హౌ మచ్ టైం టేకెన్ అంటున్నారు కదా. సో టైం ఫార్ములా తీసుకొని డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ని స్పీడ్తో డివైడ్ చేసుకోవాలి. అప్పుడు 120 డివైడెడ్ బై 40 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 3 అవర్స్ వస్తుంది. అప్పుడు ఆ బస్సు ఎంత టైంలో ట్రావెల్ అయినట్టు? 3 అవర్స్గా ట్రావెల్ అయింది అని అర్థం. ఓకే, అండ్ నౌ అబౌట్ ద స్పీడ్. Now speed. What is speed? Speed tells us how much fast or slow an object is moving. ఒక ఆబ్జెక్ట్ అనేది స్లోగా మూవ్ అవుతుందా లేదా ఫాస్ట్గా మూవ్ అవుతుందా అని తెలిపేదాన్ని స్పీడ్ అంటారనమాట. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఎ బైసికల్ మూవ్స్ స్లోవర్ దెన్ ఏ కార్. ఓకే, కార్ కంటే స్లోగా వెళ్ళేది బైసికల్ అనమాట. కార్ కంటే స్పీడ్గా బైసికల్ వెళ్ళదు కదా. ఓకే, అండ్ ఏ కార్ మూవ్స్ స్లోవర్ దెన్ అన్ ఎయిర్ప్లేన్. సో ఏరోప్లేన్ కంటే స్లోగా వెళ్ళేది ఏంటి? కార్. ఓకే, అండ్ ఇక్కడ ఎంత స్లోగా వెళ్తుంది, ఏది స్లోగా వెళ్తుందో తెలిపేదాన్ని స్పీడ్ అంటారనమాట. ఓకే, స్పీడ్ని ఎందులో మెజర్ చేస్తారు? మీటర్ పర్ సెకండ్స్ అండ్ కిలోమీటర్ పర్ సెకండ్స్ అనమాట. ఓకే, అండ్ హియర్ యూ కెన్ సీ ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ ఈజ్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం అనమాట. డిస్టెన్స్ని టైంతో డివైడ్ చేస్తే మనకి ఎంత స్పీడో తెలుస్తుంది. అండ్ హియర్ యూ కెన్ సీ వన్ ప్రాబ్లమ్. ఏ కార్ ట్రావెల్స్ 100 కిలోమీటర్స్ ఇన్ 2 hours. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ కార్. ఒక కారు
100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది 2 అవర్స్లో, దాని యొక్క స్పీడ్ చెప్పమంటున్నారు. ఓకే, అండ్ స్పీడ్ ఫార్ములా ఏంటి మనకు అప్పుడు? డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. 100 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 50 కిలోమీటర్స్ పర్ అవర్. అప్పుడు ఆ కార్ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసినట్టు, ఎంత స్పీడ్లో వెళ్ళినట్టు అనమాట? 50 కిలోమీటర్స్ అనమాట. ఓకే, కార్ యొక్క స్పీడ్ వచ్చేసి 50 కిలోమీటర్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ 3 ఫార్ములాస్ యొక్క ట్రయాంగులర్ ఫార్మ్ ఎలా ఉంటుందో చూద్దాము. సో హియర్ యూ కెన్ సీ ద ట్రయాంగులర్ ఫార్మ్ ఆఫ్ దోస్ 3 ఫార్ములాస్ అనమాట. ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ 3 ఫార్ములాస్ని. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం, టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ అనమాట. డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ని టైంతో మల్టిప్లై చేసుకుంటే డిస్టెన్స్ వస్తుంది. స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ని టైంతో డివైడ్ చేస్తే స్పీడ్ వస్తుంది. టైం కావాలనుకుంటే డిస్టెన్స్ని స్పీడ్తో డివైడ్ చేసుకుంటే మనకి టైం అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, అండ్ హియర్ యూ కెన్ సీ సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ విచ్ ఐ హ్యావ్ గివెన్ హియర్. సో ఇక్కడ నేను కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను, అవేంటో చూడండి. ఏ కార్ ట్రావెల్స్ 150 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్, ఫైండ్ ఇట్స్ స్పీడ్. అంటే ఒక కారు 150 కిలోమీటర్స్ 3 అవర్స్లో ట్రావెల్ అయింది, దాని స్పీడ్ ఎంత కనుక్కోమంటున్నారు. అప్పుడు మనం ఈ స్పీడ్ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవాలన్నమాట. ఓకే, అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏ సైకిలిస్ట్ రైడ్స్ అట్ 20 కిలోమీటర్స్ పర్ అవర్ ఫర్ 4 అవర్స్, ఫైండ్ ద డిస్టెన్స్. ఒక సైకిలిస్ట్ 20 కిలోమీటర్స్ రైడ్ చేశాడు, ఎన్ని గంటల్లో? 4 గంటల్లో. సో దాని యొక్క డిస్టెన్స్ ఎంత అని అంటున్నారు. అప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి, స్పీడ్ ఇంటూ టైం అనమాట. ఓకే, అండ్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ ఏ ట్రైన్ కవర్స్ 240 కిలోమీటర్స్ అట్ 80 కిలోమీటర్ పర్ అవర్, ఫైన్ టైం టేకెన్. ఓకే, ఒక ట్రైన్ అనేది 240 కిలోమీటర్లు ఎంత కవర్ చేసింది? 80 కిలోమీటర్స్ పర్ అవర్ కవర్ చేసింది కదా. సో అప్పుడు ఇక్కడ టైం అనేది అడుగుతున్నారు, ఫైన్ ద టైం టేకెన్ అంటున్నారు. అప్పుడు టైం ఫార్ములా యూజ్ చేయాలి, విచ్ ఈస్ డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ అనమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద ఓవరాల్ కాన్సెప్ట్ అబౌట్ ద డిస్టెన్స్, స్పీడ్ and time. I hope this video will helpful for you. Like, share and subscribe to our channel and subscribe for more videos. Thank you for watching our video. Thank you.